వెల్కమ్ లవ్స్ అండ్ లవ్స్. ఈరోజు మనం కొత్తిమీర ఊరగాయ చేసుకుందామా. కావాల్సిన పదార్థాలు: ఒక కట్ట కొత్తిమీర, కొంచెం చింతపండు, మెంతులు, ఆవాలు. కొత్తిమీర ఒక కట్ట తీసుకొచ్చుకొని నీట్గా నీళ్ళల్లో వేసి బాగా క్లీన్ చేసుకొని, గడ్డి చెత్త అంతా తీసేసుకొని నీట్గా క్లీన్ చేసేసుకొని సన్న ముక్కలుగా తరిగి కొంచెం సేపు ఆరబెట్టుకోవాలి. చింతపండు వేడి నీళ్ళల్లో నానేసుకొని కొంచెం గుజ్జు తీసి పెట్టుకోవాలి. కొత్తిమీర అలా ఆరిపోయాక చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాక, చింతపండు గుజ్జులో నీళ్ళు ఎక్కువ వేసుకోకూడదు, జారుగా అయిపోతుంది కొత్తిమీర ఊరగాయ. కొంచెం చింతపండు జ్యూసు, కొత్తిమీర కొంచెం రన్ చేసుకొని ఆ జ్యూసు అన్నీ వేసేసుకున్నాక మిక్సీలో రన్ చేసుకోవాలి. ఉప్పు, చింతపండు అవి వేసుకొని మిక్సీలో రన్ చేసుకోవాలి. కొంచెం పక్కన తీసి పెట్టుకోవాలి, ఎందుకంటే కొత్తిమీర మరీ పేస్ట్ కాకుండా కొంచెం తీసి పెట్టుకున్నాం అనుకోండి. ఒకవేళ జార్ ఎక్కువ మరీ జ్యూస్ అయింది అనుకోండి, కొంచెం కొత్తిమీర వేసుకుంటూ ఉండొచ్చు. చింతపండు మాత్రం వాటరీగా ఉంటే మాత్రం చాలా మెత్తగా అయిపోతుంది పేస్ట్. కొత్తిమీరగా కావాలనుకున్న వాళ్ళు మళ్ళీ వేసుకోండి. కొత్తిమీర పేస్ట్ లాగా కొత్తిమీర ఆటం వద్దనుకుంటే ప్యూరీ లాగా మెత్తగా వేసుకోవచ్చు, గ్రైండ్ చేసుకోవచ్చు. తాలింపు పెట్టుకోవాలి. ఆయిల్ తీసుకొని ఆవాలు, జీరా, తెల్లగడ్డలు, ఎండుమిర్చి వేసి తాలింపు పెట్టుకొని కొత్తిమీర పేస్ట్ చేసుకున్నాం కదా, అది అందులో వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఇడ్లీలోకి, దోశలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు, అంటే బయట ఉంచితే ఒక 15 days ఉంటుంది. అంటే తడి స్పూన్లు అలా పెట్టకుండా ఉండాలి, అప్పుడు బాగుంటుంది. అలా ఫ్రై చేస్తూ ఉంటే ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేయాలి. వేడి మీద ఉప్పు, కారం అలా వేసామనుకోండి నల్లగా అయిపోతుంది. అందుకని కొంచెం చల్లారనివ్వాలి. బాగా ఆయిల్ పైకి వస్తుందండి. మా ఛానల్లో కొత్తిమీర పచ్చళ్ళు, నూనె వంకాయ పొళ్ళు, నెల్లూరు స్పెషల్స్ అన్నీ చాలా ఉంటాయండి, వెరైటీస్. చాలా కుకింగ్ వీడియోస్ ఉన్నాయి, ప్లీజ్ అందరూ వాచ్ చేయండి. అలా బాగా ఫ్రై అయిపోయాక ఆయిల్ బాగా పైకి వచ్చేసింది కదండి, కొంచెం బాగా పైకి వచ్చేసేదాకా వేగించాలి. వాటర్ ఎక్కువ పోసుకున్నాం అనుకోండి అదే ప్రాబ్లం అవుతుంది. వాటర్ తక్కువ పోసుకుంటే తొందరగా ఫ్రై చేసేసుకోవచ్చు, చాలా ఫాస్ట్ ఈజీగా అయిపోతుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఉండవు, ఈజీగా అయిపోతుంది. మెంతులు, ఆవాలు ఉన్నాయి, అవి వేగిచ్చేసేసుకోవాలి. మెంతులు సపరేట్గా వేగించుకొని ఆవాలు సపరేట్గా వేగించేసుకొని చల్లారాక పొడి చేసి పెట్టుకోవాలి. ఆయిల్ పైకి తేలాక అందులో బాగా ఆయిల్ తేలింది అనుకోండి, ఇప్పుడు మనం ఎంత ఆయిల్ వేసామో అంత చాలా వరకు తేలుతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఉప్పు, కారం, 3 spoons కారము, 1.5 spoon ఉప్పు వేసుకొని మెంతిపిండి, ఆవపిండి వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు చూసుకోండి. కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి 4-5 spoons వేసుకున్నాము. దానికి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. కొన్ని సాల్ట్స్ ఎక్కువగా ఉంటాయి కదా, ఉప్పు అవి చూసుకొని వేసుకోండి. ఉప్పు, కారం వేసుకొని మెంతిపిండి వేసుకొని బాగా కలుపుకోండి. వేడి మీద కొంచెం ఉప్పు, కారం చూసుకోండి. కారం కొంచెం ఉండింది అనుకోండి, చల్లారాక కొంచెం తగ్గుతుంది. మెంతిపిండి, ఆవపిండి అన్నీ వేసేసి కలపెడుతూ ఉంటే చిక్కబడిపోతుంది. చిక్కబడిపోయాక టేస్ట్ చాలా బాగుంటుందండి. బాగా అప్పటికప్పుడే తినేసేయచ్చు కొత్తిమీర ఊరగాయ. అలా చిక్కబడిపోయి చల్లారిపోయేసరికి చిక్కబడిపోయి ఆయిల్ పైకి వస్తుంది. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటే తేలుతుంది. ఆయిల్ కొంచెం కాగబెట్టుకొని తర్వాత వేసుకోవచ్చు. ఎమ్మి కొత్తిమీర ఊరగాయ రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.